ఈ పగటి వేళ ఈ 2 ఆరాధనలో దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఈ యొక్క పగటి వేళ కొన్ని యాగములు బైబిల్ గ్రంథంలో కొన్ని యాగములు ఉన్నాయి. కొన్ని చూడండి, ఒక లోక సందర్భంగా మనం చూసినప్పుడు ఎవరైనా ఇంట్లో ఆపద కానీ, కష్టం కానీ, మరణాలు కానీ, వ్యాధి బాధలు కానీ సంభవించినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పంతులు గారి దగ్గరికి వెళ్తారు. మా ఇంటి పరిస్థితి బాగోలేదయ్యా, అస్సలు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, గొడవలు, తగులు, అప్పులు, సమస్యలు, బాధలు, వచ్చిన 50,000 రూపాయలు ఎలా పోతున్నాయి, అస్సలు చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఆ పంతులు గారు ఏం చేస్తాడు తెలుసా? అమ్మ నీవు యాగం చేయాలంటాడు. ఏం చేయమంటాడో తెలుసా? యాగం చేయమంటాడు. ఎక్కడ చేయాలంటే నేను చెప్తానులే, అక్కడ రండమ్మంటారు. ఎవరు చేయాలని అంటే ఇంటి వారు అందరూ చేయాలి. ఎలా చేయాలంటే అతను చెప్తాడు. ఒకవేళ మీ ఇంట్లో ఎంతవరకు మీరు యాగాలు చేయకపోవచ్చు, అన్యుల్లో ఉన్నప్పుడు, పెద్ద పెద్ద కుటుంబాల్లో నష్టాలు కలుగుతున్నప్పుడు కొన్ని వేల రూపాయలు పెట్టుకొని 7 రోజుల యాగం, 14 రోజుల యాగం, వింటున్నారా, 3 రోజుల యాగం, 40 రోజుల యాగం, ఈ యాగములు చేస్తే ఆ ఇంటిలో ఉన్న శాపము, ఆ ఇంటిలో ఉన్న పాపము, ఆ ఇంట్లో ఉన్న దరిద్రత, ఆ ఇంట్లో ఉన్న అసమాధానం పోయి గొప్ప ధనవంతులుగా మారుతారని, గొప్ప భాగ్యం వారు కలుగుతుందని, గొప్ప క్షేమం వాళ్ళకి వస్తుందని, గొప్ప వాళ్ళకంటే గొప్పవారుగా మారిపోతారని ఆ నమ్మకం పెట్టుకొని యాగాలు చేస్తూ ఉంటారు. ఆ యాగములో వారితోనే ఆ చేతితో నూనె, ఆయిల్ ఆ అగ్ని మధ్యలో వెలిగిస్తూ ఉంటే దాని మీద ఏం చేస్తారు చెప్పండి? ఆ దేవతకి యాగం చేసేటప్పుడు నూనె పోస్తూనే ఉంటారు, ఆ మంట వస్తూనే ఉంటుంది. కానీ ఇది ఆ రకమైన యాగం కాదు. బైబిల్లో కొన్ని రకాల యాగాలు ఉన్నాయి. ఆ యాగం చేస్తే ప్రియులరా, వారు గొప్పలు అవుతారో లేదో తెలియదు, కానీ ఈ యాగాలు చేసిన వాళ్ళు మాత్రం గొప్పలు అయ్యారండి. ఈ యాగాలు చేసిన వారు మాత్రము ముక్తి పొందుకున్నారండి. నేను చెప్పబోయేప్పుడు ఈ యాగములు చేసిన వారు మాత్రము అత్యధికమైనటువంటి స్థానానికి వెళ్ళగలిగారండి. ఎవరైతే ఈ యాగాలు చేయబోతున్న వారికి మాత్రం ఈరోజు దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. చేస్తానన్న వారికి దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ యాగం చేస్తాను ప్రభు అన్నవారికి దేవుడు చెప్పశక్యముగా ఆనందాన్ని కలుగు చేయబోతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క మే నెలలో నెక్స్ట్ మంత్ వచ్చే వరకు, లేక ఈ సంవత్సరం అంతా ఈ యాగములను మనం చేయగలిగితే, ఒక్కొక్క యాగాన్ని బట్టి నీవు ఆ యాగములు చేసే వ్యక్తిగా మార్చబడితే నీకు ఏం కాదు, కొదువు ఉందో, ఏ లోటు ఉందో, ఏది నీకు అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు అది నీకు ధారాళముగా నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కీర్తన రాసిన గ్రంథము 50వ అధ్యాయము 13వ వచనం, మొదటి యాగము, ద ఫస్ట్ సాక్రిఫైస్ అంటారు తెలుగుగా, యాగము, మొదటి యాగము 50వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 15 verse 13. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తము త్రాగుదునా, దేవునికి అదిగో స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులను చెల్లించుము. అక్కడ రాయబడిన మాట స్తుతి యాగము. అందరు చెప్పండి, అందరు చూడాలి. ఏం చెప్పండి? ఏ యాగము? ఫస్ట్ యాగం పేరు ఏం పేరు అంటే స్తుతి యాగము. స్తుతిని ఒక యాగముగా నువ్వు మార్చుకోవాలి. మోకరించినప్పుడెల్లా, ప్రార్థించినప్పుడెల్లా దేవుని సన్నిధిలో, వెన్ వీ నీల్ డౌన్ ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్, వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ద రూమ్, నీవు రూమ్లోకి వెళ్ళినప్పుడు, అది కిచెన్ అయినా, బెడ్రూమ్ అయినా, హాల్ అయినా, ఏదైనా కానీ నువ్వు మోకరించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు ఫస్ట్ మనం చేయవలసిన యాగం ఏంటంటే స్తుతి యాగము. చెప్పండి, స్తుతి యాగము. స్తుతి యాగము ప్రియులరా అర్పించుడి అన్నాడు. మరొక మాటలో అంటాడు, మరొక కీర్తనలో, నేను ఎక్కువగా యాగాల గురించి చెప్పను కానీ కొంచెం నేను షార్ట్కట్గా మీకు వివరణ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్న, రెఫరెన్స్లు తగ్గించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి యాగం అర్పించిన వాడు నన్ను మహిమపరుచుచున్నాడని రాయబడుతుంది. చెప్పండి, స్తుతి యాగము అర్పించిన వాడు అంటే ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే దేవుని గణపరుస్తారో, ఎవరైతే స్తుతిని ఒక యాగముగా చేసుకుంటారో వారిని దేవుడు అంటున్నాడు, నీవు నన్ను మహిమపరుచుచు ఉన్నావో. నేను గమనించండి, ఆలోచించండి. బాగున్నప్పుడే దేవుని స్తుతించడమే కాదు, కష్టాల్లో కూడా దేవుని స్తుతించాలి, బాధల్లో కూడా దేవుని స్తుతించాలి, వ్యాధిలో కూడా దేవుని స్తుతించాలి, వస్త్రహీనతలో కూడా దేవుని స్తుతించాలి, ఏమంటే సమస్యలు కూడా దేవుని స్తుతించాలి, ఆ పోరాటంలో దేవుని స్తుతించాలి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి.
నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు నీ మాట వినినా వినకపోయినా, నీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, బట్ యూ ఆల్వేస్ ప్రైజింగ్ టు గాడ్, ఎల్లప్పుడూ దేవునికి నీవో స్తుతియాగం అర్పించగలిగిన వ్యక్తిగా ఉంటే అసాధ్యాలను నీ ద్వారా దేవుడు సాధ్యపరచాలనుకుంటున్నాడు ఆయన. చెప్దామా హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి, ఆలోచించండి. స్తుతిని ఒక యాగముగా మార్చుకునే వారు ఎప్పుడు కూడా చెడిపోలేదు, పాడైపోలేదు. ఒకరోజు యోబు తన యొక్క భార్యతో అంటున్నాడు, హల్లెలూయా వినాలి, అంతా కోల్పోయిన తర్వాత ఆస్తల్లా పోయింది, ఆ డబ్బు అంతా పోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు, అంతా సమస్తం కోల్పోయిన తర్వాత యోబు తన భార్యతో అంటున్న మాట తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఆస్తి నాది కాదు, ఈ పిల్లలు నా పిల్లలు కాదు, ఇదేమీ నాది కాదు, నా శరీరమే నాది కాదని చెప్పి యోబు తన జీవితకాలం అంతా కూడా దేవుని స్తుతించగలిగాడు. కనుకనే 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబు పొందుకున్నాడు. దేవుని దగ్గర నుంచి యోబు చేస్తున్న ప్రతిరోజు ఏమండి యాగమేటో తెలుసా? ప్రభు నామాన్ని స్తుతించేవాడట, ప్రభు నామాన్ని కనపరిచేవాడట, ప్రభు నామాన్ని ఆరాధించేవాడట. మీరు ఇంటికి వెళ్తారో చదువుకుని 150 కీర్తనలు అంటాడు ఆయన, వడగండ్లారా యెహోవాను స్తుతించండి, ఓ తుఫాను యెహోవాను స్తుతించుము, గాలి యెహోవాను స్తుతించుము, ప్రాకే పురుగులు యెహోవాను స్తుతించుము, పిల్లలార యెహోవాను, పెద్దలార యెహోవాను, నాయకులార యెహోవాను. మిగతా ప్యాంట్ అంతా చింపేస్తాను నేను, నా వైపు చూడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దలార యెహోవాను, పిల్లలార యెహోవాను, వడగండ్లార యెహోవాను, మృగములార యెహోవాను, ఇదిగో ఆకాశవాసులార యెహోవాను, వడగండ్లు యెహోవాను, గాలి సముద్రము పంచభూతములారా మీరు ఎవరిని స్తుతించండి? సముద్రమా యెహోవాను, భూమి యెహోవాను. ఆకాశవాసులు ఉన్నారట, ఎవరో మనకు తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఆకాశవాసులారా యెహోవాను, మేఘమా, వర్షమా, హిమమా మీరందరూ ఎవరిని స్తుతించండి? ఆ 150వ కీర్తన అంతా కూడా, సృష్టి అంతా కూడా దేవుని నామాన్ని స్తుతిస్తుంది, స్తుతిని ఒక యాగముగా చేసుకుంది. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే స్తుతిని ఒక యాగముగా చేసుకుంటాడో, ఏ వ్యక్తి అయితే స్తుతి యాగములో లీనమైపోతాడో, అలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చగలడు. ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనములో ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనాన్ని, ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పింతుము. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని వినాలి, గమనించాలి, ఆరాధించాలి, ఏమంటే ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఎల్లప్పుడూ ఎవరికి స్తుతియాగం అర్పించాలట? దేవుని నామానికి స్తుతియాగం అర్పించాలి. తెల్లవారు లేచిన వెంటనే మోకరించగానే, ప్రభువా థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ డే, ఈ అద్భుతమైన దినాన్ని బట్టి వందనాలు, థ్యాంక్ యూ దిస్ బ్రైట్ మార్నింగ్, ఒక అద్భుతమైన ఉదయాన్ని బట్టి వందనాలు, మధ్యాహ్నాన్ని బట్టి వందనాలు, నా భర్త బ్రతుకున్నాడు, నా భార్య బ్రతుకుంది, నా పిల్లలు బ్రతుకున్నారు, నాకు ఆరోగ్యంగా ఉంది, మరొక్క దినం ఇచ్చావా, 18వ తారీఖు మే నెల 5వ నెల 2025 సంవత్సరం వరకు నన్ను సజీవ లెక్కలో నిలబెట్టినందుకు నీకు స్తుతి కలుగునుగాక. నిన్నే ఒకరు ఇంటి వెనకాల చనిపోయారట, మొన్నే 2 చనిపోయారట, ఈ వారంలో ఒక 5 చనిపోయారు, ఇదిగో గత నెలలో ఒక 200 మంది చనిపోయారు, మన యుద్ధములో చాలామంది చనిపోయారు, ఇదిగో పలానా మా బంధువుల్లో ఒక ఆయన చనిపోయాడు, మా చుట్టాలు ఒక ఆమె చనిపోయింది, అయ్యో నేను చూడడానికి వెళ్ళాను, వీళ్ళందరూ చనిపోయినా కానీ నన్ను బ్రతికించినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి, స్తుతిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను ప్రభువా. అయ్యా నా కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మా దైవజన్ని బట్టి నీకు స్తోత్రాలు, దైవజన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలని ఏ వ్యక్తి అయితే తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో ఒక యాగాన్ని దేవునికి అర్పిస్తాడో ఆ కుటుంబాన్ని నా దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఎల్లప్పుడూ దీవిస్తూనే ఉంటాడు. ఆయన స్తుతిని ఒక యాగముగా చేసుకునే స్త్రీవైతే, స్తుతిని ఒక యాగముగా చేసుకునే పురుషుడివైతే, స్తుతిని ఒక యాగముగా చేసుకునే యవనస్తురాలు అయితే, నీ జీవితంలో ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏం కావాలో, ఏం అవసరమో, ఎలాంటి దీవెన ఆశీర్వాదమో బలమైన కార్యములు నీ జీవితంలో జరగాలో అవన్నీ కూడా నీ కొరకు దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు.
అది నువ్వు అడగక మునిపి ఆయన నీకు దయచేయబోతూ ఉన్నాడు. నువ్వు అడగక మునిపి ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే నీవు స్తుతించగా ఆ స్థుతులు ఒక ధూపం వలె పైకి వెళ్ళిపోయాయి. స్తుతించే ధూపం తెలుసా? ధూపం వేస్తారు కదా, ధూపం అంటే పొగ ఎలా చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. ఆ ధూపం వలె నీ స్థుతిలో ప్రభు దగ్గరికి చేర్చబడ్డాయి. ఆ స్థుతులలో నీ కుటుంబం ఉంది, ఆ స్థుతులలో నీ ప్రార్థన విన్నపాలు ఉన్నాయి, ఆ స్థుతులలో నీ అవసరతలు ఉన్నాయి, ఆ స్థుతులలో వాట్ ఎవర్ యు నీడ్, వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ దిస్ ఎర్త్, ఈ లోకములో ఏం కావాలో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఆమేన్. యోధావారందరూ ఒక చోట కూడుకున్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. అమోరీలు, మోయాబిలు, ఇత్తీలు, గిల్గీలు, ఫిలిస్తీలు వీళ్ళందరూ చుట్టుముడిసారట. యోధావారంతా చాలా తక్కువ మంది యెహోషాపాతు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, చుట్టూ వాళ్ళందరూ జనులు ఉన్నారయ్యా, మేము చాలా తక్కువ మంది ఉన్నామయ్యా. యెహోషాపాతు ఏమో దేవుడి దగ్గరికి వచ్చాడు. ఇదిగో ఈ సమస్యలు పట్టుకొని మా దగ్గరికి వస్తున్నారు కదా, మేము ప్రభు దగ్గరికి వెళ్తున్నాం కదా. అలాగే యోధావారందరూ యెహోషాపాతు దగ్గరికి వస్తే యెహోషాపాతు ఏమో దేవుని దగ్గరికి వచ్చాడు. డైరెక్ట్గా వాళ్ళు దేవునితో చెప్పుకోవచ్చు, కానీ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ముందు ఆ వ్యక్తి ద్వారా వెళ్తే చూడండి, ఏదైనా స్కూల్లో జాయిన్ అయినప్పుడు రికమెండేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఫీజు తగ్గుతుంది అంటారు కదా. ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా ద్వారా కొంచెం రికమెండేషన్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే తెలిసిన వ్యక్తి ద్వారా వెళ్తే ఆ లాయర్ త్వరగా మనకి న్యాయము తీరుస్తారంటారు కదా. ఒక జడ్జి దగ్గరికి వెళ్ళాలంటే తెలిసిన లాయర్ ద్వారా వెళ్తే బాగుంటుందని అంటారు కదా. డైరెక్ట్గా అప్రోచ్ అయిపోలేదండి, మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చేసారు వీళ్ళందరూ. ఆయనతో చెప్తున్నారు, అయ్యా చుట్టుపక్కల అందరూ శత్రువులు అయ్యా, మేము చాలా తక్కువ మంది ఉన్నామయ్యా అంటే, సరే మీరు చెప్పారు కదా, నేను నా దేవునితో చెప్తానని దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేశాడు, మనవలు చేశాడు, చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా, నేను వారిలో ఒకడినయ్యా, యుద్ధము చేయడానికి మాకు శక్తి ఏమి చెయ్యాలో మాకు నీవే మాకు దిక్కయ్యా అని చెప్పగానే దేవుడు యెహోషాపాతుతో అన్నాడు, తెల్లవారుజామున అందరినీ లేపేసి మోకాలు వేయమనండి, హల్లెలూయా మోకరించమనండి. మోకరించారు. 300 మందిని స్తుతించేవారిని ఏర్పాటు చేయండి. 300 మందిని కృప నిరంతరం ఉండు అనేవారిని ఏర్పాటు చేయండి. మరొక 300 మందిని ఏమండి ఎల్లప్పుడూ దేవునికి స్తుతి స్తోత్రం పాటలు పాడేవారిని ఏర్పాటు చేయండి అని వాళ్ళందరినీ ఏర్పాటు చేయగా తెల్లవారుజామున వారు ఏం చేశారు తెలుసా? బెరాక లోయలో కూడుకున్నారట. బెరాక అనగా స్తుతి అని చెప్పండి. 2 చేతులు పైకెత్తండి అందరూ కూడా. అలాగే ఉంచి 7 సార్లు స్తోత్రం స్తుతి స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పారా? 7 సార్లు చెప్పారా? 6 సార్లు చెప్పారా? హల్లెలూయా. ఏమండి స్తోత్రం 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 అని చాలాసార్లు చెప్పారు వాళ్ళు. మనం 7 సార్లు చెప్పాం. కానీ మరొక పదం వారు వాడారు. ఏంటో తెలుసా? నీ కృప నిరంతరం ఉండు, నీ కృప నిరంతరం ఉండు, నీ కృప నిరంతరం ఉండు అనే పదవి 10 సార్లు వాడిన పదమే వాడినప్పుడు తెల్లవారు కల్లా వాళ్ళంతటా వాళ్ళు కొట్టుకొని చచ్చారు. యోధావారందరికీ దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ద ప్రైజెస్ బ్రింగ్స్ ద విక్టరీ. స్తుతులు విజయాన్ని తీసుకుని వచ్చాయి. యుద్ధానికి వెళ్లకుండానే, కత్తి చేతితో పట్టుకోకుండానే, బాణాలు చేతితో పట్టుకోకుండానే, వింటున్నారా, గొడ్డలు చేతితో పట్టుకోకుండానే యోధావారందరికీ దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు వాక్యం ఆలకిస్తున్న మనందరి జీవితంలో ఘనమైన విజయాలు, ఘనమైన కార్యాలు జరగాలంటే వినాలి జాగ్రత్తగా. స్తుతిని ఒక యాగముగా చేసుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది, సాయంకాలం అంట, తెల్లవారుజామున మధ్యాహ్నము చేతులు పైకెత్తుట ద్వారాట, ఏమండి స్తుతులు అర్పించడం ద్వారాట సాయంకాలం అతనికి నైవేద్యం వేసినట్టుగా ఉన్నదట. అందుకనే యాగములో ప్రధానమైనటువంటి మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటో తెలుసా? స్తుతి స్తోత్రం అనే పదవి ఎవరైతే వాడతారో వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడో. నీ కృప నిత్యం ఉండును, నిన్నే స్తుతిస్తాను ప్రభా, నిన్నే ఘనపరుస్తాను ప్రభా, నా జీవితంలో ఫస్ట్ ప్రాధాన్యత నీకే ఇస్తాను ప్రభా, నా బ్రతుకులో నిన్ను తప్ప వేరే వారిని ఎవరిని ఊహించుకోలేనయ్యా, నేను ఏదైనా చెప్పగలిగితే నీతోనే చెప్తాను ప్రభా, నీ కొరకే నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకే నా సమయం, నీ కొరకే నా ధనం, నీ కొరకే నా బలం, నీ కొరకే నాకేమైతే ఉందో అవన్నీ నీ కొరకే ఇస్తాను ప్రభా అని నేను ఎల్లప్పుడూ యెహోవా నామమును
నేను సన్నుతిస్తాను ప్రభా, స్తుతిస్తాను ప్రభా అని ఎవరైతే చెప్పగలరో వారి జీవితంలో ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడో. స్తుతిని యాగంగా చేసుకున్న ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. అతని పేరు దావీదు. గొర్రెల దొడ్లోంచి దేవుడు దావీదుని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. స్తుతిని యాగముగా చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అతని పేరు మోషే. 6 లక్షల మంది ప్రజలకు దేవుడు నాయకునిగా మార్చాడు అతడు. స్తుతిని యాగముగా చేసుకున్న ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు, నెహెమియా. అతని చేతుల ద్వారా, వినాలి, పడిపోయిన గోడలను కట్టి ఒక అద్భుతమైనటువంటి సుందరమైన మందిరాన్ని అతని ద్వారా దేవుడు కట్టించుకున్నాడు. స్తుతి మనకు ఒక యాగంగా మారిపోగలిగితే సమస్యలన్నిటిని దేవుడు విడిపిస్తాడు. ఒకసారి చెప్పాను కదా, స్తుతి మన స్థితిని, అందరు చెప్పాలి, స్తుతి మన స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. స్తుతి నీ స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. నీ రేకుల షెడ్ ఇల్లును 50 ఇల్లుగా మారుస్తుంది. నీ 5,000 జీతాన్ని 50,000గా మారుస్తుంది. వింటున్నారా? విన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నీవి దేని గురించి అయితే బాధపడుతున్నావో ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను మహాస్థితికి దేవుడు తీసుకొని వెళ్తాడు. నీ దరిద్రత స్థితి అంతా పోతుంది, నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. అందుకని మన అందరి జీవితాల్లో గమనించాలి, ఆలోచించాలి. స్తుతిస్తే సాతానుడు పారిపోయేటట్లుగా మనం ప్రభువుకి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయగలగాలి. ఇతను కట్టేశారు సేవకులు ఇద్దరిని. ఆ రాత్రి బొండాలు బిగించేశారు, 7 తలుపులు వేసేసారు, తాళాలు. ఎవరు పాడైపోలేదు, ఎవరు తెగసారిపోలేదు. స్థుతిని ఎవరైతే ఒక యాగముగా చేసుకున్నారో వారి వ్యక్తిగత జీవితంలో ఘనమైన కార్యాలు ప్రభు చేశాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం, రెండవ యాగం. అందరూ కూడా స్థుతి చెప్పాలి. స్థుతుల్లో ఉన్న సంతోషం, స్థుతుల్లో ఉన్న ఆనందం, స్థుతుల్లో ఉన్న ఏమండి విజయం మరి ఇందులో లేదు. స్థుతిని పక్కన పెట్టుకోండి, అందాక అది ఒక యాగంగా లోపల దాచిపెట్టుకోండి. రెండవ యాగము 12వ అధ్యాయము రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా అందరూ వినాలి జాగ్రత్తగా, మాట్లాడలేదు. పరిశుద్ధములు దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. చాలా సజీవ యాగము. ఏ యాగం అట? సజీవ యాగముగా బ్రతుకుతూ ఉంటుండగా మనము దేవునికి యాగమైపోవాలి. బ్రతుకుతూ ఉంటుండగా మనము దేవునికి యాగమైపోవాలి. ఒరిస్సా పట్టణంలో పాస్టర్ గారు గ్రహన్ స్టీన్స్ తన 2 పిల్లలు 9 సంవత్సరాల బాబు, 12 సంవత్సరాల బాబు తారాసింగ్ అని ఒక ఆయన కట్టక ప్రాంతంలో పెట్రోల్ వేసి తగలబెట్టేశాడు. ముగ్గురు కూడా సజీవ యాగముగా దేవునికి సమర్పణ అయిపోయారు. సజీవ యాగముగా మీ శరీరాలు దేవునికి సమర్పణ కలిగి ఉంటారు. ఏమంటాడు? నా కళ్ళుతో నిబంధన చేసుకున్నాను, కన్యకు నేను ఆరాధించుతున్నాను అంటాడు. మన శరీరాలు దేవునికి సజీవ యాగంగా మార్చబడాలి. సుఖానికి అలవాటు పడకూడదు, లగ్జరీ జీవితానికి అలవాటు పడకూడదు. నాకు తెలుసు మీరు అందరూ కష్టపడుతున్నారు, చిన్నపిల్ల మొదలుకొని పెద్దవారికి కష్టపడుతున్నారు. ఏదో 10,000, 15,000, 20,000 వస్తుంది. వింటున్నారా? ఆ కష్టాల చేత మీ కుటుంబాల ముందుకు నడిపించుకుంటున్నారు. ఆ చేతుల ద్వారా మీరు ఏ విధంగా అయితే మీ శరీరానికి కష్టపడుతున్నారో అదే శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించే
మార్చబడితే నిన్ను బట్టి నా దేవుడు మరి ఎక్కువగా సంతోషిస్తాడు. మాస్టర్ గారండి, నాకు జాబ్ ఒకటే కాదండి, నా జాబ్తో పాటు నేను దేవుడి పని కూడా చేస్తున్నాను అని చెప్పేవారు ఇక్కడ ఉన్నారు ఎవరైనా? మాస్టర్ గారండి, నేను డ్యూటీకి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేను డ్యూటీకి వెళ్తున్నాను, కానీ అక్కడ కూడా నేను దేవుడి మాటలు చెప్తున్నాను. నా శరీరాన్ని ఒక యాగముగా చేస్తున్నాను, నా శరీరాన్ని ఒక యాగముగా సమర్పిస్తున్నాను, సజీవ యాగముగా నా శరీరాన్ని ప్రభువుకి సమర్పించుకోగలుగుతున్నాను. మండు నిన్ను స్తుతించదో, పాతాళంలో ఎవరు కృతజ్ఞతాస్తుతులు? సజీవులే కదా ఆయన నామాన్ని ఆరాధిస్తారు. ఒకసారి బతుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అసలు మాకు ప్రాణమే ఊపిరి లేదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మనం ఎవరి లెక్కల్లో ఉన్నాం? సజీవులు అంటే అర్థం ఏంటి? సజీవులు అంటే బ్రతుకున్నామని అర్థం. స్తోత్రం కలుగును గాక. మనం ఎవరి లెక్కల్లో ఉన్నాం? సజీవుల లెక్కలో ఉన్నాం, బ్రతుకుండే వాళ్ళ లెక్కలో ఉన్నాం, జీవించే వాళ్ళ లెక్కలో ఉన్నాం. ఎవరో ఒక ఆయన అన్నాడు, నిద్రపోయిన వాళ్ళు లేపొచ్చు కానీ నిద్రపోతున్నగా నటించేవాళ్ళట. వింటున్నారా? మనం నిద్రపోయేవారం కాదు, సుఖానికి అలవాటు పడిపోయేవారు కాదు, లోకానికి అలవాటు పడిపోయేవారు కాదు. మన శరీరాన్ని సజీవ యాగములుగా దేవునికి సమర్పించాలి. ఎట్టకాలకి ఒక పాస్టర్ గారు, దేవుడు అతన్ని ఒక కుగ్రామాన్ని పంపించాడు. ప్రభా, అంత దూర ప్రాంతం నేను వెళ్ళాలి, అక్కడ ఒక చర్చి కూడా లేదు అంటే, వెళ్ళు, నీతో చాలా పని ఉందని చెప్పాడు. ఒక విషయం గమనించాలండి, ఒకవేళ నువ్వు పుట్టిన ఊరిలోనే ఉంటావు, లేకపోతే ఎవరికైతే పెళ్లి చేస్తారో అత్తగారి ఇంటికి వెళ్ళిపోతారు, అత్తగారి ఇంట్లోనే ఉంటావు, అమ్మగారి ఊళ్ళోనే ఉంటావు. ఈ 2 ఊళ్ళో కాకుండా మరొక ఊరు ఏదైనా అంతా చూసేసి 2 రోజులు వచ్చేస్తావు. కానీ దైవజనులుగా అలా కాదు. ఒక్కసారి దేవుడు పిలుచుకుంటే సమస్తాన్ని వదిలేసి ఎక్కడికి చూపిస్తే అక్కడికే వెళ్ళిపోవాలి, తట్టా పుట్ట సర్దుకొని వెళ్ళిపోవాలి. పెట్టనారా? అక్కడ సౌఖ్యం ఉండదు, సుఖం ఉండదు, నాన్నవారు ఉండరు, ఆదరించేవారు ఉండరు, ఆలోచించేవారు ఉండరు, పెట్టేవారు ఉండరు. అలా వెళ్ళిపోయాడు అతను. ఆ కుగ్రామంలో దేవుడి సేవ చేస్తూ ఉంటే ఫస్ట్ ఒక 17 సంవత్సరాల అమ్మాయి మారిందండి. 17 ఇయర్స్ పాప, 17 ఇయర్స్ 17 సంవత్సరాల అమ్మాయి మారి ఆయన ఒక్కడే డబ్బు కొట్టుకుంటూ ఉన్నాడు, పాటలు పాడుకుంటూ ఉన్నాడు. ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి సువార్త ప్రకటించాడు. ఆ పాప అంటుంది, అయ్యా మీరు ఆదివారం పెడతారు వస్తాను, శుక్రవారం పెడతా వస్తాను, శనివారం ప్రార్థన పెడితే వస్తాను, ఎందుకో కానీ మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడిని నేను నమ్ముకోవాలనిపిస్తుంది అయ్యా అని చెప్పింది. ఆ పాప కుదురుగా ఉండకుండా ఏం చేసిందంటే, కొంచెం పల్లెటూరు అని ఎక్కువ జనం ఉన్న ఊరే, ఇంటింటికి వెళ్ళి అందరినీ పిలవడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఒక అమ్మాయి దరిదాపుగా ఒక 60-70 మందిని మార్చగలిగింది. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఆ ఊర్లో ఆల్మోస్ట్ ఒక 1000 గడపటి పైనే ఉంది. 1000 గడప కంటే దరిదాపు ఇంట్లో 4 వేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 4000 నుంచి 6000 మంది జనాలు ఉన్నారు ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో. ఒకరోజు ఏమైందంటే, ఆ ఊరి పెద్దలందరూ ఆలోచన చేసుకొని, ఒరే ఎక్కడి నుంచో వచ్చాడు రా, ఈ 60-70 మంది ఒక్కొక్కరిని మార్చేస్తున్నాడు రా, కాబట్టి ఏదో ఒకటి చేయాలి మనమని ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకొని, అసలు ఈ సంఘం కట్టడానికి ఎంతమంది మారడానికి గల కారణం ఎవరో కనుక్కోవాలి అంటే ఆ 17 సంవత్సరాల పాప కారణం తెలిసింది. నేను జాగ్రత్తగా మీరు ఆలోచించండి, గమనించండి. ఒక అద్భుతమైనటువంటి త్యాగం చేసింది ఆ అమ్మాయి. 17 సంవత్సరాల పాపను పట్టుకొని రచ్చబండ దగ్గర చెట్టు కట్టేశారండి. తల్లిదండ్రులు పిలిచారు, అమ్మాయి ఇదిగో రెండు. ఎలాగంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు. మీకు కులం కావాలా? ఊర్లో ఉండాలనుకుంటున్నారా? మాతో ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ఇదిగో మీ పాప ఆరాధించినటువంటి ఆ దేవుడి దగ్గరికి మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా? చెట్టు కట్టేస్తాం, రేపటి నుంచి ఎవరో కూడా ఆ గుడికి వెళ్ళడం కానీ, ఆ చర్చికి వెళ్ళడం కానీ, ఆయన ఆరాధించడం కానీ చేయకూడదు. కొంచెం పట్టణం అయితే
ఎవరైనా ఏదైనా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అది పట్టణం కాదు, కుగ్రామమో పల్లెటూరు ప్రాంతం. అలాంటప్పుడు చాలా మూఢనమ్మకాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. వాటన్నిటి నుండి అధిగమించి బయటికి రావాలి అంటే ఎవరి వల్ల కాదు. అలా జరుగుతున్నటువంటి పరిస్థితులలో చెప్తాం హల్లెలూయా, చెప్తాం హల్లెలూయా. ఎట్టకాలకే ఏం జరిగిందంటే రాని చెట్టు కట్టేసారు పాపని. ఊరు వారందరూ చూస్తూ ఉంటుండగా పెట్రోల్ తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ని పిలిచారు, ఇదిగో చూడు ఏం చేయబోతున్నాం అని చెప్పి. ఊరి వారు చూస్తూ ఉంటుండగా, తల్లిదండ్రులు చూస్తూ ఉంటుండగా, అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా చూస్తూ ఉంటుండగా ఆమెను పెట్రోల్ వేసి తగలబెట్టేశారండి. సజీవ యాగముగా ఆమె శరీరం కాలిపోతుంది. కాళ్ళకు మునుపు ఒక మాట చెప్పారు, ఆఖరిగా ఒక ఛాన్స్ ఇస్తున్నాం, యేసు ప్రభు మాకొద్దు, దేవుడు మాకొద్దు, నేను చర్చికి వెళ్ళను, మా అమ్మ నాన్న మాట వింటాను, నేను ఇంటి దగ్గరే ఉంటాను, నన్ను బ్రతికించానని చెప్పితే వదిలేస్తాం అంటే ఆ పాప ఏమన్నా తెలుసా? ఆ పాప ఏమన్నా తెలుసా? బ్రతుకుడ క్రీస్తే చావైతే, బ్రతుకుడ క్రీస్తే చావైతే, నేను చనిపోయినా ప్రభు కొరకే చనిపోతాను, ఓ బ్రతికిన ప్రభు కొరకే చనిపోతాను, మీరు నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నది ఆ తీర్మానం, ఆమె సమర్పణ. ఆ యవన కాలంలో 17 సంవత్సరాల వయసులో తన ప్రాణాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రభు నామానికి మహిమ కలిగేటట్లుగా 17 సంవత్సరాల వయసులో తన యవ్వన కాలములో తన జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేసింది, యాగమైపోయింది. వాక్యం ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో తల్లిదండ్రుల కన్నా, బంధువుల కన్నా, భర్త కన్నా, భార్య కన్నా, పిల్లల కన్నా యేసయ్యే మిన్నా. నీ ఉద్యోగం కన్నా, నీ ఆరోగ్యం కన్నా, నీ బంధువుల కన్నా, నువ్వు సంపాదించిన ఆస్తి కన్నా, ధనము కన్నా, డబ్బు కన్నా, నీ ఫ్రెండ్స్ కన్నా, ఇదిగో నీవు తెలుసుకోబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మిన్నా. అతని దగ్గరికి రాగలిగితే నీ సమస్య సమస్యగా కనపడదు. అతని దగ్గర ఉండగలిగితే నీ వ్యాధిని ఆయన స్వస్థపరుస్తాడు. అతని దగ్గర ఉండగలిగితే అతను ఉండే స్థలములో నిన్ను తీసుకుని వెళతాడు. అతని కొరకు నువ్వు సజీవ యాగం అయిపోతే, ఇదిగో రా నా కుమారుడని స్తెఫను పిలిచినట్లుగా నేను పిలుస్తాడు, రా నా కుమారుడని పౌలు పిలిచినట్టుగా నేను పిలుస్తాడు, రా నా కుమారుడని యోహాను పిలిచినట్టుగా నేను పిలుస్తాడు, రా నా కుమార్తె అన్నట్లుగా, ఇదిగో దేవుని కొరకు అత సాక్షులుగా మారిపోయిన వ్యక్తులను పిలిచినట్లుగా మనల్ని దేవుడు ఏదో రోజు తను ఉండే స్థలానికి పిలుస్తాడు. సజీవ యాగం అయిపోయింది. ఏం జరిగిందని అడగరే? వితిన్ 3 yearsలో 3 సంవత్సరాల్లో మా వింటున్నారా, ప్రతి గడప యేసు గడపగా మార్చబడ్డదే. ఆ ఏరియాలో, ఆ పట్టణంలో ఒక్క గడప కాదు, ఆ 1000 గడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుని సొంత రక్షకునిగా అంగీకరించగలిగారు. ఒక ఆమె దేవుని కొరకు సజీవ యాగం అయిపోతే వారి సర్వ శరీరాలు, వారి దేహాలు దేవుని కొరకు సమర్పించారు. యేసు నామములో రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారు. ప్రభు ఆ ఊరే వెళ్ళాలి, నేను ఏవి దొరకలేని ఊరు పంపిస్తావా? ఆ కుగ్రామానికి వెళ్ళాలి ప్రభు అని అన్న సేవకుడే యేసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడట. నా పట్ల నువ్వెంత కృప చూపించావు ప్రభా, నా పట్ల నువ్వెంత కనికరం చూపించావు ప్రభా. నేను బలైపోవలసిన ప్లేసులో నేను మొదటగా రక్షించబడినటువంటి ఆ విశ్వాసి బలైపోయింది, సజీవ యాగం అయిపోయింది. ఆ దైవజనుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఏరియాలో చర్చ్ కట్టి ఆమెకి బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక పేరు పెట్టి ఆ పేరు ఆ ప్రార్థనా మందిరానికి పెట్టాడంటండి. హల్లెలూయా. ఈరోజు ఈ 1000 మంది ప్రజలు, ఈ లక్షల మంది ప్రజలు ఇక్కడ కూర్చొని ఆరాధించడానికి గల కారణము ఒకటి దేవుడైతే, రెండవదిగా ఒక యవనస్తురాలు సజీవ యాగముగా దేవుని కొరకు తన దేహాన్ని, తన ఆత్మను, తన శరీరాన్ని అప్పచెప్పింది. ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ. చిన్న దెబ్బ తగిలితే ఎన్ని రోజులు చెప్తామో. మా శ్యామ్ కూడా ఉన్నాడు, చిన్న దెబ్బ, డాడీ రక్తం వచ్చేస్తుంది, ఇక్కడ రక్తం వచ్చేస్తుంది అంటాడు. చూపిస్తాడు నాకు ఇక్కడ దెబ్బ తగిలిందని. పిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా అలాగే ఉన్నారు.
చిన్న ప్రాబ్లం వస్తే 10 సార్లు దాని గురించే మాట్లాడతావు. అది తగ్గట్లేదు వాడుతున్నాను కానీ తగ్గట్లేదని. హల్లెలూయా. ఒక సమర్పణ, ఒక తీర్మానం. బ్రతుకుడు క్రీస్తే, చావైతే ఈ సర్వ శరీరాన్ని ప్రభు కొరకు యేసు నామములో ఉపయోగించుతూగాక. నీ చేతులు ఆయన కొరకు పని చేయునుగాక. నీ నోరు ఆయన కొరకు పాడునుగాక. నీ కాళ్ళు ఆయన కొరకు కరపత్రాలు పంచే కాళ్ళుగా మారునుగాక. నీ శరీరంలో ఉన్న ఆ ఉజ్జీవ నువ్వు పెంచుకుందువుగాక. సజీవ యాగం. ఏ యాగం చెప్పండి? నెంబర్ 3, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2:17, 2వ అధ్యాయం 17వ వచనము. మరియు మీరు విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ తీశారా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏ వచనం అని చెప్పండి? 17వ. అక్కడ మాట చూడండి. 2వ అధ్యాయం ఫిలిప్పీలు రాసిన పత్రిక 17వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. ఒక అద్భుతమైన మాట. ఇందాకడేమో మనకేం చెప్పాడు ఆయన? సజీవ యాగం అన్నాడు. ఇక్కడ విశ్వాస యాగం అన్నాడు. ఏ యాగమట? మరియు మీరు విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణంగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. హల్లెలూయా. విశ్వాస యాగం. ఏ యాగమట? ఏమండి, ఎవరికైతే విశ్వాసం ఉంటుందో అది ఒక యాగం అండి. ఆమేన్. విశ్వాసాన్ని మన వ్యక్తిగత జీవితంలో ఒక యాగముగా మార్చుకోవాలి. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాస జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తాడు. మనం విశ్వాసమే కానీ కొన్నిసార్లు మనకి విశ్వాసం ఉండదు. వీఆర్ బిలీవర్స్ కానీ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్. మనకి విశ్వాసం ఉండదు. విశ్వాసాన్ని ఒక యాగముగా చేసుకోమన్నాడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగునుగాక. వినాలి. విశ్వాసం అంటే ఏంటంటే ఏదైతే లేదో అది ఉన్నదని నమ్మడమే విశ్వాసం. ఇక్కడ చాలామంది పిల్లలు చదువుకున్నారు, ఇంకా ఉద్యోగాలు రాలేదు. యేసు నామములో రాబోయే దినాల్లో ఒక్కొక్కరికి ఒక 50,000 జీతం వచ్చునుగాక. ఆ మాట వారు నమ్మితే వారి జీవితంలో అది జరుగుతుంది. వెనకాల తల్లిదండ్రులు మీరు కూడా స్తోత్రం చెప్పండి. 50,000 నేను అంటున్నాను కానీ విశ్వాసం ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. లేదు కానీ ఉన్నదాన్ని పలుకుతున్నాను. లేనిదాన్ని ఎలా పలుకు? అదే విశ్వాసం. లేని దాన్ని ఉన్నట్టుగా పలకడమే విశ్వాసం అండి. హల్లెలూయా. విశ్వాసాన్ని ఒక యాగముగా చేసుకోవాలి. విశ్వాస సంబంధమైనటువంటి యాగములో పాలివారుగా ఉంటే ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయగలడు. నా పేరు పెట్టిన పాస్టర్ గారు 18 రూపాయలు పెట్టి ఒక సినిమా హాల్ కొన్నాడు. అప్పుడు ఎంత? మేము పుట్టలేదట. మా నాన్నగారు కూడా ఒక యవ్వన కాలంలో చక్కగా మా అమ్మని పెళ్లి చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా చర్చికి వెళ్ళేవారట. మా నాన్నమ్మ గారు మారారు, తర్వాత మా నాన్న, మా అమ్మ, మా ఇంట్లో వాళ్ళందరూ. సినిమా హాల్ 18 రూపాయలు అంటే చాలా ఎక్కువ అప్పుడు. ఆ సినిమా హాల్ని దేవుని మందిరంగా మార్చాడు. నేటికి 50 సంవత్సరాలు అదే మందిరంలో. మనకైతే ఇటు కిటికీలు చాలామంది వచ్చారు, మన వాళ్ళు చూశారు. డోర్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఓపెన్గా ఉంటుంది. చర్చ్ అది స్తంభాల మీద ఉంటుంది. నేటికి మేబీ 50-60 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అతడు ఆ సినిమా హాల్ని ఒక దేవుని మందిరంగా మార్చడం. తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ ఏం చేశారంటే, మరి విశ్వాసాలు కదా, కొంచెం చూడండి పిల్లలు, విశ్వాసాలు కదా, వాళ్ళందరూ ఒక నిర్ణయం ఏర్పాటు చేసుకున్నారు. ఏంటో తెలుసా? మనమందరము మరొక మంచి మందిరాన్ని కట్టుకుందామని. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, గమనించండి. 9 సంవత్సరాల కిందట పునాది వేశారు. జాన్ వెస్లీ అనేటువంటి దైవజనుని చేతుల మీదుగా, గుంటూరు జాన్ వెస్లీ దైవజనుని చేతుల మీదుగా మందిరం ప్రారంభించిన దినం మొదలుకొని గత 15వ తారీఖు సాయంకాలం 6-6:30 ప్రాంతంలో అదే దైవజనుడు ప్రార్థన ద్వారా మందిరం ఓపెన్ చేయబడ్డది.
ఎక్స్పెన్స్ ఎంత అని అడిగరే 13 కోట్లు వసూలు చేశారట. 13 కోట్ల రూపాయలతో ఆ మందిరం కట్టబడ్డది. అందులో గర్వంగా చెప్పవలసింది ఏంటంటే, నాన్నగారు పెద్ద చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసిన వారు, అదే ప్రాంతం నుంచి వచ్చాం. దరిదాపుగా ఆ ప్రాంతంలో 70 నుండి 80 చర్చిలు ఉన్నాయి. ఒక్కో చర్చిలో 4 నుంచి 500 మంది ఉంటారు. ఈ మెయిన్ చర్చిలో 3000 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు. కానీ అక్కడ ఉన్న కృప ఏంటంటే, విశ్వాసముతో ఎంతైనా దేవునికి ఇస్తారండి. వారు ఆశీర్వదించబడిన గల కారణం ఏంటంటే, విశ్వాసముతో దేవునికి ఇవ్వడం తప్ప ఏం తెలియదు వాళ్ళకి. ఒక ఆయన విజయ్ కుమార్ అనే బ్రదర్ ఉన్నారట, నేను విన్నాను, మా అన్నీ చెప్పాడు. 20 లక్షలు ఇచ్చాడట. మీరు ఇచ్చేస్తారు 20 లక్షలు అంటే, నా దేవుడు నాకు పైనుంచి కుమ్మరిస్తాడు. 13 కోట్ల రూపాయలతో కట్టబడిన చర్చు 9 సంవత్సరాలు అయింది కట్టేసరికి. గత 15వ తారీఖు నేను పాస్టర్ గారి పిల్లలు ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఎందుకంటే స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది మాకు. అయ్యా మీరు రావాలి, ఈ ప్రాంతం నుంచి వెళ్తున్న దైవజనులు అందరూ రావాలి, ఎవరెవరు సేవకి వెళ్ళారో, ఎక్కడెక్కడ ప్రాంతంలో పనిచేస్తున్నారో అందరూ రావాలన్నప్పుడు మేము వెళ్ళాం. అక్కడ చూసాం. నాకు తెలిసి ఆ లోపల జనం సరిపోలేదు, బయట కూడా సరిపోలేదు. కొన్ని వేల మంది జనం వచ్చారండి మందిరం చూడడానికి. విశ్వాసాన్ని ఒక యాగంగా చేసుకున్నారు. విశ్వాసాన్ని ఒక యాగంగా చేసుకుని దేవుని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారండి అందరూ. మొత్తం అంతా ప్రజెంట్ ఏసీలు అయితే పెట్టలేదు, కానీ ఏసీలు కూడా పెడతారు వాళ్ళు చర్చ్ అంతా కూడా. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒక విశ్వాసిగా ఉంటే సరిపోదు, కానీ విశ్వాసాన్ని కలిగి ఉంటే అందులో ఉన్న ఆశీర్వాదం ఇంత అంత కాదు. మన దేవుడు తక్కువ వాడు కాదు. రాత్రికాల సమయంలో చెప్పుకున్నాం, ఆయన కృపచేత మనం బ్రతికించబడ్డాం. ఆయన కృపచేత అందరికీ ఇక్కడ కృపావరములు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన కృపచేత మనం కనికరించబడ్డాం. హలో, నీ దేవుడు చేతకాని వాడు కాదు, నీ దేవుడు పేదవాడు కాదు, నీ దేవుడు దరిద్రుడు కాదు, నీ దేవుడు అయోగ్యుడు కాదు, నీ దేవుడు తక్కువవాడు కాదు. నీ దేవుడి గురించి నువ్వు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువగా ఆయన ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. నీ స్థితి మారాలని ఆయన కోరుకుంటున్నాడు, కానీ నీవే నాకు చాలు ప్రభు అంటున్నావు. ఎంతండి ఈ మందిరం? ఆయనకి చాలా చిటికలు చిన్నతో సమానం. ఆయనకి పెద్ద ఎక్కువేమీ కాదు. నీవు నేను మనము ఆయనకి పెద్ద ప్రాముఖ్యమైన వారు కాదు. మనకంటే ప్రార్థనా పరులు ఉన్నారు, మనకంటే విశ్వాసపాత్రులు ఉన్నారు, మనకంటే యాగం చేసిన వారు ఉన్నారు. అయితే ఈ విశ్వాస యాగములో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసాన్ని ఒక యాగముగా చేసుకుని ముందుకెళ్ళిపోతే ఘనకార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. ఏసే గట్టిగా స్తోత్రాలు చెబుదామా? గర్వపడడానికి ఏమీ లేదు, అతిశయించడానికి ఏమీ లేదు, మన గురించి వేరే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏది చేసినా పౌలు అంటాడు, సమస్త ఘనత మహిమ యేసేకే కలుగునుగాక. మన స్తోమత తగ్గ మనం చేసాం, వాళ్ళ స్తోమత తగ్గ వాళ్ళు చేసాం. వస్తున్నాడు మా కారులో గ్రేసీ అంటుంది, డాడీ మన భీమిలు కూడా మన ఉప్పళ్ళగా అయిపోవాలి డాడీ అంటుంది. హల్లెలూయా. ఆ బిడ్డకి విశ్వాసం ఉంటే యేసునామములో హల్లెలూయా. ఒక దైవజనులుగా మాకు విశ్వాసం ఉండొద్దా? మీకుండొద్దా? ఆమేన్. ఇది అవుతుందా అని అనిపిస్తుంది. ఎందుకు అవ్వదు? కానీ కార్యాలు దేవుడు చేస్తాడు. ఒక్క అడుగు నువ్వు వేయి, 99 అడుగులు ఆయన వేయిస్తాడు. ఎందుకు అక్కడ చెయ్యేసి అలా నొక్కుంటారు? హల్లెలూయా. ప్రభు ఖచ్చితంగా విశ్వాసాన్ని ఒక యాగముగా ధరించుకుంటే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తాడు. నా ఉద్దేశం ఏంటంటే, మన మందిరంలో ఇప్పటివరకు దేవుడు కొంతమంది బ్లెస్ చేశాడు. ఎక్కడికి వెళ్ళినా నేను చెప్తాను ఏంటంటే, మా బిడ్డలను భీమిలిపట్నంలోని మా విశ్వాస కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఇక్కడ విషయాలు, మీ విషయాలు ఏమో నేను వేరే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, వేరే దగ్గర వాక్యం చెప్తున్నప్పుడు చెప్తూ ఉంటాను. అక్కడ విషయాలేమో ఇక్కడ చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనమే మాంసం తినేసి మనమే దుమ్ములు మెల్ల వేసుకొని తిరగకూడదన్న ఉద్దేశం. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం మీ ప్రయాస, మీ భారము, మీ యొక్క విశ్వాసం తెలుసు కనుక మధ్య మధ్యలో కొంచెం టచ్ చేస్తూ ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఏదో చెప్తూ ఈ పాయింట్లోకి వచ్చాను. ఏంటంటే నా ఉద్దేశం, దేవుని మందిరంలో ఇక్కడ మందిరానికి వచ్చిన వారు ఎవరు మాకు లేదు అనే మాట ఎత్తొద్దు. హల్లెలూయా.
మేము పేదవారు అని మాట ఎత్తొద్దు, మేము అయోగ్యులని మాట ఎత్తొద్దు. దయచేసి మీ నోటంట పలకండి, యేసు నామములో దేవుడు నన్ను దీవించాడని చెప్పండి. ఆ మాట నువ్వు పలికిన మాటే దేవుడు నీకు నెరవేరుస్తాడు. ఒకవేళ మీకు ఒంట్లో బాగాలేదనుకోండి, ఎప్పుడు నాకు బాగాలేదు 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 అని అనొద్దు. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ప్రభు నన్ను స్వస్థపరిచాడు. అసలు ఇన్ఫ్యాక్ట్ నీకు ఒంట్లో బాగాలేదండి, కానీ నువ్వు పలుకుతున్న మాటను చూసారా, ఆ మాటను దేవుడు నెరవేరుస్తాడు. అమ్మా జయమ్మ గారు, అన్నమ్మ గారు, దానియేలు గారు పక్కన ఆశీర్వాదం గారు కూర్చోబెట్టాను, అయినా కానీ నేనే అరవాల్సి వస్తుంది. మార్తమ్మ గారు ఉన్నారు ఇక్కడ? అద్దింట్లో ఉంటున్నావమ్మా నువ్వు అని ఎవరైనా నిన్ను అడిగితే ఎవరు చెప్పారు అద్దిళ్ళని? ఎవరు చెప్పారు అద్దిళ్ళనే? పళ్ళు రాళ్ళు కొడతాను అది అద్దిళ్ళు అన్నావంటే. నా ఇల్లు కంటే నీ ఇల్లు గొప్పిల్లా? మీ ఇల్లు కనబడితే నా ఇల్లు కనబడదు అంతే. కనబడని సుందరమైన ఇంట్లో నేను ఉంటున్నాను. హల్లెలూయా అని చెప్పండి. ఒక మాట చెప్పమంటారా? మనం కొంచెం తొందరపడి, అంటే కొన్ని తొందరపాట్లు కూడా మంచి అవుతాయి, కొన్ని తొందరపాట్లు కూడా ఆశీర్వాదానికి ఆలక్ష్యం అవుతాయి. నేను ఎప్పుడూ మాట చెప్తూ ఉంటాను, లేటుగా కట్టుకున్న వాళ్ళు ఇల్లు మంచిగా కట్టుకుంటారు, లేటుగా కట్టుకున్న వాళ్ళు ఇల్లు ప్లాన్గా కట్టుకుంటారు, లేటుగా కట్టుకున్న వాళ్ళు ఇల్లే ఒక సుందరంగా ఇల్లు కనబడుతుంది, లేటుగా కట్టుతున్న మందిరాలే సుందరంగా కనబడతాయి. నిజమే, కొంచెం లేట్ అవుతుంది మనం అనుకుంటాం కానండి. ఈ రోజుకి 50 నుంచి 60,000 మంది ఆరాధన జరుగుతుంది చిలకరూలుపేటలో, జేమ్స్ గారు, షాలేం గారు చర్చిలో. చర్చి లేదు, అంతా రేకుల షెడ్డే, మధ్య మధ్యలో స్తంభాలు ఉంటాయి, లైట్లు ఉంటాయి, అంతే. ఏమో ఒకవేళ కడితే మన ఆంధ్రప్రదేశ్లోనే అతనికి మించిన మందిరం ఉండదేమో. ఎవరు చెప్పారు అద్దింట్లో ఉన్నానని? నా ఇల్లు సుందరమైన ఇల్లు అని చెప్పు. నీకంటే మంచి ఇల్లు ఇచ్చాడని చెప్పు. నేను ఇప్పుడు విశ్వాస యాగులో ఉన్నానని చెప్పు. నీ నోటంట పలుకు. మీ పిల్లోడు పేలైపోయాడు కదా, ఎవరు చెప్పాడు? నా దేవుడు రాబోయే రోజులు ఆడి తలపైకి ఎత్తబోతున్నాడు, వాడికి ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడు. నువ్వు వాడు రాసిన ఎగ్జామ్ చూస్తున్నావు, వాడు లోపల ఉన్న అగ్ని ఏటో పరిశుద్ధత ఏటో పవిత్ర ఏటో నాకు తెలుసు అని చెప్పగలే తల్లిదండ్రులు లేపబడుదురుగాక. సరిగ్గా రాయలేదు, చదవలేదు, కుర్రలతో తిరిగి బాగా మొండు తీరిపోయి సిండోడు అయిపోయి గుండోడు అయిపోయి మొండోడు అయిపోయి బీచీల దగ్గర స్నానాలు చేసి బట్టలు చెప్పుకొని బండి మీద వెళ్తును కనుక వాడు కొరకో మేమే బాధపడుతున్నాం అని నువ్వే నీ స్టోరీ అంతా చెప్పే ఏదో రోజు ఆ స్టోరీ అంతా వింటాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. నా తల్లిదండ్రులను అర్థం చేసుకోలేనప్పుడు, నా తల్లి నన్ను అర్థం చేసుకోలేనప్పుడు, నా తండ్రి నన్ను అర్థం చేసుకోలేనప్పుడు నేను ఎందుకు ఉండాలి అని అనుకుంటారు. గాయపరచడం ఎందుకో యేసయ్యతో చెప్పు, ప్రభువా విశ్వాస ద్వారా నా బిడ్డలను దీవించమని చెప్పు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేనేమంటున్నానంటే మన మందిరంలో ఉన్న బిడ్డలందరూ కూడా విశ్వాస యాగములో మునిగి తేలాలి. చెప్పండి, చేతులు పైకి స్తోత్రాలు చెప్పండి. విశ్వాసంతో చెప్తాను, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పైన 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 అది స్లాబో రేకుల షెడ్డో తెలియదు కానీ మందిని కట్టబడిపోతుంది. ఆమేన్. ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది మేము ఏసీలు ఇచ్చేస్తాం, మేము అది ఇది చేస్తాం అన్నారు. మీరు ఏసీలు ఇస్తారు రైటే, మరి పుట్టి ఎవరు పెడతారు గోళ్ళకి? మరి సీలింగ్ ఎవరు వేస్తారు? మరి కింద టైల్స్ ఎవరు వేస్తారు? హల్లెలూయా. ఒకవేళ మీరు ఇచ్చేసామని బిగించేసాం అనుకోండి, సీలింగ్ చేసేసాం అనుకోండి, టైల్స్ వేసేసాం అనుకోండి, జనాలు చాలారు అనుకోండి, మందిరం పైకి వెళ్ళింది అనుకోండి, ఇవన్నీ వేస్ట్ అవుతాయా అవ్వా? సీలింగ్ పోతుంది, కింద టైల్స్ వేసుకుంటే పోతుంది, బద్దలేసిపోద్ది కదా. మళ్ళీ మీకు రూమ్లు ఏమైనా కట్టినా ఏదైనా వేస్టే. అందుకనే ఎప్పుడైనా
ఎప్పుడైనా పరిశుద్ధాత్మదేవుడు మంచిదానికి ప్రేరేపించాడంటే అది పరిశుద్ధాత్మదేవుడే. రేపో మాపో దేవుడి యొక్క మందిరం కొంచెం లేట్ అయినా ఆ పైన ఒక రేకుల షెడ్ అయినా ఇంకోటైనా ఆ పైన కట్టబడేటప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మీలోనికి వచ్చినప్పుడు అందాక మీరు పక్కన ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడా అని అనకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేరేపించబడిన వారు ప్రేరేపించబడ్డారు. ప్రేరేపణ ఎవరికైతే వస్తుందో వారు కూడా ఆ రోజున ప్రేరేపించబడతారు. ఎందుకంటే మనము విశ్వాస యాగంలో ఉన్నాం. విశ్వాస యాగం ద్వారా ప్రేరేపించబడితే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక సంబంధం లేకుండా ప్రభువుతో ప్రభు కలుసుకునే ప్లేసులోనికి, విశాలమైనటువంటి ప్లేసులోనికి వెళ్ళాలనే దేవుని ఉద్దేశము. భయపడుకుంటూ ఉంటే అందరికీ భయపడుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి భయపడుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి తలదించుకుంటూ వెళ్ళాలి. నేను మరలా చెప్తున్నాను, గమనించండి. 12,000 మంది యుద్ధానికి వచ్చారు. 11,700 మంది వెళ్ళిపోయారు. 300 మందితో దేవుడు గిద్యోనికి గొప్ప జయం ఇచ్చాడు. ఉండొచ్చు సంఘములో 100 మంది. 100 మందిలో నేను చెప్తున్నాను, విశ్వాస పాత్రలో 30 మంది ఉన్న చాలు దేవుని కొరకు పోటీ పడేవాళ్ళు. ఆ 30 మంది ద్వారా ఏమండి ఘనమైన కార్యాలు దేవుడు చేయగలడు. 100 మంది ద్వారా కాబట్టి ఆ 30 మందిలో నువ్వు ఒకడు అవుదువు గాక. ప్రేరేపించబడిన వ్యక్తిలో నువ్వు ఒకడు అవుదువు గాక. పనికొచ్చే విషయంలో నీవు ఒకడు దాని అవుదువు గాక. మనం పలకడమే దేవుడు దాన్ని నెరవేర్చుకుంటూ వస్తాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 16 వచనాన్ని, 13వ అధ్యాయం 16 వచనము. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఉపకారమును ధర్మము చేయుట మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఉపకార ధర్మ యాగము. ఉపకార అక్కడ 2 డివైడ్ చేశాడు, ఎడగొట్టాడు. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. నమ్మిన వారి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉపకారం చేయాలి. ఏం చేయాలి? ఎవరైనా నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఒకవేళ అప్పుకు వచ్చారనుకోండి, ఏం చేయాలి? ఉంటే ఏం చేయాలి? అది ఉపకారం. ఒకవేళ రైస్ వండుకున్నారు, కూర లేదు, అమ్మా కొంచెం కర్రీ ఉంటే వేస్తారా అని అడిగితే వెయ్యాలి ఉన్నప్పుడు. ఉపకారం అది. ప్రైజ్ ది లార్డ్. ధర్మము అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ధర్మం అంటే ఏంటి? ఇచ్చిడివే, మరలా తిరిగి నీ దగ్గరికి రాదు. ఉపకారమును ధర్మమును ఎవరైతే చేస్తారో ఆ యాగములు దేవునికి చాలా ఇష్టమైనవి, చాలా ఇష్టమైనవి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనకు ఎన్నో ఉపకారాలు చేశాడు. మనందరూ పాట పాడుతూ ఉంటాం కదా, పాడండి అందరూ. నీవు చేసిన అందరూ పాడట్లేదు. నీవు పాడండి. నీకు రాదా? ఉపకారము అంటే నేనేమి చెల్లింతునంటే ఏమి చెల్లించలేనని అర్థమా? ఎలాగ చెల్లింతును అన్నాం కదా. ఆయనకి ఏమి చెల్లించలేకపోయినా ఏదో ఒకటి చెల్లించాలి. వేలాది నదులంత విస్తార తైలం అర్పించినా నీ రుణము, వేలాది నదులంత విస్తార తైలం 10 కేజీలు నూనె తీసుకొచ్చేస్తే చాలు కదా. ఆ నూనె బాటిల్లో వేసి శుభ్రంగా ప్రార్థన చేసి కేజీహెచ్ హాస్పిటల్ రోగులకి ఇస్తాం కదా. చిన్న ఉపకారం. ప్రైజ్ ది లార్డ్. ఆ చరణంలో మొదటి చరణంలో జ్యేష్ఠ కుమారుని ఇచ్చిన నీ రుణము నేను ఇచ్చి చూడు. ఇచ్చే కొంచెం చిన్న రుణం తీర్చకపోయినా ఏదో చిన్నది. యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్ వండర్స్ పాస్టర్ గారు జాన్ వెస్లీ గారు
అతడు హాస్పిటల్ కడుతున్నాడు. ఆ హాస్పిటల్లో విశ్వాసులకి వినాలి, విశ్వాసులకి డాక్టర్ ఫీజు లేదు కానీ మెడిసిన్ ఫీజు ఉంది. పాస్టర్ గారికి డాక్టర్ ఫీజు లేదు, మెడిసిన్ ఫీజు లేదు, ఫ్రీయే. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కదా, ప్రైవేట్ హాస్పిటల్. హాస్పిటల్ అంతా అయిపోయిన తర్వాత ఒకడు వంటి ఉండిపోయింది, టైల్స్ వేయాలి. ఏం వేయాలి? ప్రార్థన చేస్తున్నారు. ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి ఎవరంటే ఆయనే. చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సంఘం కూడా పెద్దదే ఉంది. దేవుని యొక్క దర్శనంతో పనిచేస్తున్నారు. నాన్నగారు పాస్టర్ గారు, తమ్ముడు గారు పాస్టర్ గారు, అక్క పాస్టర్ గారు, మొత్తం ఫ్యామిలీ అంతా దేవుని సేవలో వాడబడుతున్నారు. పరిచయం లేని వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి బెంగళూరు నుంచి పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. అయ్యా, నేను పలానా వ్యక్తి, నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరెవరో నాకు తెలుసు అన్నాడట. సార్ చెప్పండి సార్, టైల్స్ వాంటింగ్ ఏదో అన్నారు కదా, ఎంత వద్దని అడిగాడట. 1 గంట తర్వాత చేస్తాను సార్ కనుక్కొని అని మేస్త్రిని తీసుకొచ్చి చూపించి మొత్తం చూపించాడట. టైల్స్ ఇలా వేయాలి, సిమెంట్ కావాలి, ఆ లేబర్కి అడుక్కి 13-14 రూపాయలు తీసుకుంటారు కదా, ఆ మొత్తం ఎస్టిమేషన్ అంతా వేస్తే 40 లక్షలు వేసాడట. ఎంత చెప్పండి? గంట తర్వాత అతను ఫోన్ చేసి, బ్రదర్ 40 లక్షలు అవసరం అన్నాడట. 40 లక్షలు నేను ఇస్తాను అన్నాడట. ఆ మాట చెప్పినప్పుడు అతని దగ్గర చిల్లి అవ్వలేదంటండి. కానీ విశ్వాసంతో చెప్పాడు, ఉపకారం చేయాలని చెప్పాడు. ఈ జీవితం అతనిచ్చింది, ఈ కంపెనీలు ఆయన ఇచ్చివే అనుకొని ఫైనల్గా ఏం చేశాడంటే, విజయవాడలో అతనికి ఒక బిల్డింగ్ ఉంటే, విజయవాడలో ఆ బిల్డింగ్ ఎగ్జాక్ట్గా, ప్రభా ఆ బిల్డింగ్ అమ్మిపోతున్నాను నేను, ఎంత వస్తుందో తెలియదు కానీ ఆల్రెడీ నేను ఉపకారం చేయడానికి నిశ్చయించుకున్నాను, ఒక మందిరానికి ధర్మం చేయాలని నిశ్చయించుకున్నాను, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అని చెప్తే దేవుడు ఆ బిల్డింగ్ని 40 లక్షలకు అమ్ము పెట్టాడంటండి. అతడు రాజమండ్రి వచ్చి జస్ట్ ఇలా చెక్ రాసి అతనికి ఇచ్చాడు, ఇదిగో 40 లక్షల రూపాయలు టైల్స్ వేయడానికని. ఇది స్వయాన్న నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్ వండర్స్ ప్రొఫెసర్ జాన్ వెస్లీ గారు చెప్తున్నటువంటి మాట. ఒకసారి శనివారం ఆరాధనలు చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముక్కు ముఖం తెలియలేని వ్యక్తులు వచ్చి ఆ పరిచర్యకు ఆ టైల్స్ వేయడానికి హెల్ప్ చేశారండి. ఏమంటున్నాను తెలుసండి, నేను అతడు ఆ రకంగా ఉపకారం చేస్తే రాబోయే రోజుల్లో తన పిల్లలకు దేవుడు ఉపకారం చేస్తాడు, తన తరతరాలను దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు. కూర్చున్న ప్లేసులు ఎవరు, ఈ టైల్స్ ఎవరు వేశారంటే ఆ వ్యక్తి పేరు చెప్పుకుంటారు, పలానా ప్రాంతంలో పలానా అని చెప్పి. అది నిజమైన ఉపకారం అంటే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే నేను అంటున్నానండి, మీకు 5 లక్షల అప్పు ఉంది, అది ఎక్కువ కాదండి బాబు. 10 లక్షల అప్పు ఉందా, ఎక్కువ కాదండి. ఎందుకు ఆలోచిస్తున్నారు కొత్త బండి కొనుక్కోవడానికి? ఎందుకు ఆలోచిస్తున్నారు కొత్త కారు కొనుక్కోవడానికి? ఎందుకు ఆలోచిస్తున్నారు ఇంటికి పునాదులు వేయడానికి? ఎందుకు ఆలోచిస్తున్నారు మంచి బట్టలు కొనుక్కొని మంచి తిండి తినడానికి? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒకనొకప్పుడు దసపల్ల హోటల్కి వెళ్ళారటరా, మేఘాలయ హోటల్ అంటారా. ఎల్లు నీవు కూడా ఒక టీయో కాఫీ టిఫిన్ తినేసరా. హలో, నీవు ఎవరివో తెలుసా? నీవు ఎవరి దానివో తెలుసా? రాజులైన యాజక సమూహం కలిగిన రారాజు బిడ్డవు నీవు. ఆయన నిన్ను ఒక పేదవాడిగా ఉంచలేదు. నువ్వు కట్టుకున్న చీరలే వేసుకున్న ఆ డ్రెస్సులు వేసుకుని చిదిపోయిన ఆ బట్టలు కట్టుకొని దరిద్ర స్థితిలో ఉండడము దేవుని చిత్తము కాదు, ఎక్కువ కాదండి దేవునికి. రాబోయే రోజుల్లో నీకు అలాంటి కార్యాలు జరగాల, ముక్కు మొక్కలేని తెలియని వ్యక్తి వచ్చి నీకు సహాయం చేస్తాడు. నీవంటే పరిచయం లేని వ్యక్తి వచ్చి నీకు చెక్కులు అనుగురించిన రోజులు త్వరలో దేవుడు నాకు దయచేయబోతున్నాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాస యాగములో ఉంటావో ఎవరో ఒకరి ద్వారా ఆయన ఉపకార ధర్మము యాగములు నీ కొరకు ఆయన చేయబోతూ ఉన్నాడు. నీ దేవుని తక్కువగా చూడకు. ఒక వ్యక్తి అన్నాడు, గొప్పగా విశ్వాసంగా ఉండు, గొప్పగా ప్రార్థన చెయ్యు, గొప్పగా ఉండు, గొప్ప కార్యాలు దేవుని దగ్గర నుంచి ఆశపడు. ఓ హీస్ అవర్ గాడ్. మన దేవుడు ఎవరండి? హీ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన కింగ్ కాదు, కింగులందరికీ కింగ్ ఆయన. హల్లెలూయా. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులందరి ప్రభువులందరికీ. మన రాజు రారాజు కదా, అతను రాజు అయితే అతను రాజు బిడ్డలు మనం అందరం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పౌలు అంటాడు, నాకు ఏమీ లేను కానీ అన్నీ కలిగి ఉన్నవాడిని. ఐ నో ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. నాకు సమస్తం ఉంది.
ఆయన కృపచేత అన్న దేవుడు నాకు అనుగ్రహించాడు అన్నాడు. ఉపకారము, ధర్మము ఇవి యాగాలు. ఇవి ఎవరైతే చేస్తారో వారి కుటుంబాన్ని, వారి భార్యలు, వారి పిల్లల్ని, వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. కనుక కొంచెం రిచ్గా ఆలోచించండి, తక్కువగా ఆలోచించకండి. కొంచెం రిచ్గా ఆలోచించండి. కొంతమంది మాటలు నమ్ముతున్నారు, సేవకుని మాటలు, వారు దీవించబడుతున్నారు. కొంతమంది అనుమానంతో చూస్తున్నారు, నాకు జరుగుతుందో లేదో, ఆయన అలాగా అంటాడు, ఆయన లాభం కోసం అంటాడు. కొంతమంది అనుమానంతో నమ్ముతున్నారు. అనుమానంతో నమ్మితే ఒక్కటి కూడా జరగదు. నువ్వు అలాగ ఉంటావు, నీ పిల్లలు అలాగ ఉంటారు, నీ స్థితే మారదు, అలాగే ఉంటుంది. బైబిల్ చెప్తుంది తెలుసండి, యేసుప్రభు అన్నాడు, వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ కార్యములు. అది సింపుల్. నువ్వు అవిశ్వాసంతో కూర్చున్నావా, అవిశ్వాసంతో వాక్యం ఆలకించావా, నీ జీవితంలో కార్యాలు విశ్వాసంతో ఉండు. విశ్వాసాన్ని ఒక యాగంగా చేసుకో. ఉపకారమును, ధర్మమును ఒక యాగముగా చేసుకోండి. ప్రభు కార్యాలు చేయడా. హల్లెలూయా. నా జీవితంలో ప్రభు కార్యాలు చేస్తానన్న వారందరూ స్తోత్రం చెప్దాం యేసయ్యకి. యేసు నామములో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు మన మందిరంలోంచి లేపబడుదురుగాక. బ్యాంక్ మేనేజర్ లేపబడుదురుగాక. కలెక్టర్లు లేపబడుదురుగాక. ఇంజనీర్లు లేపబడుదురుగాక. వ్యాపారస్తులు లేపబడుదురుగాక. సూపర్వైజర్ లేపబడుదురుగాక. గొప్ప 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 కార్యాలు మన పరిచర్లో దేవుడు జరిగించునుగాక. విస్తారమైన ఆశీర్వాదం మనకు వచ్చునుగాక. నీది రేకుల సైడ్ అయినా పర్వాలేదు, కానీ ప్రజెంట్ యేసునామములో వెంటనే ఏసీ వేసుకుని అనుభవించు. ఏదో చిన్న సీలింగ్ వేసే అలాగా. తర్వాత ఎప్పుడో చూద్దామండి. అప్పటికి చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, జగన్ వచ్చేయచ్చు. ఆ జగన్ దిగిపోయి పవన్ కళ్యాణ్ వచ్చేయచ్చు. వాళ్ళు ముగ్గురు పోయి మధ్యలో ఇంకొకటి వచ్చేయచ్చు. అనుభవించి యేసునామములో దేవుని ఆశీర్వాదాలు అనుభవించి యేసునామములో ఉండలేకపోతున్నాడు పాస్టర్ గారు. చెమట మా రాత్రిలో అయితే ఊపిరి ఆడట్లేదండి బాబు. ఏ కాలో జారుతుంది, ఏ నడు ఊడిపోద్ది, ఏ కిడ్నీ పాడైపోద్ది, ఏ హాస్పిటల్ జాయిన్ అవుతారు, రాజు బిల్లు వేస్తాడు. ఎంత బిల్లు? 99,999 రూపాయలు మాత్రమే. 3 ఏసీలు వచ్చేస్తున్నాయి కదా. అనుభవించేస్తున్నాము. నీ పిసినారతను, నీ దరిద్రత, నీ అవిధేయత యేసునామములో పోవునుగాక. ఎవరైనా రేషన్ రైస్ తీసుకుంటున్నారా? తినకండి, ఉత్తినే ఇచ్చేయండి. అవసరమైతే సోనా మైసూర్ రైస్ తినాలి, బాస్మతి రైస్ వండుకోవాలి. మీరు సమ్మతించిన మాట విని నీళ్ళ భూమి యొక్క మంచి పదార్థములో అనుభవిస్తారు. అలా రోడ్లంటే వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోడ్ల మీద మాకు చిన్న కాయలు కనబడి అండి, గజ్జిగజ్జిలుగా ఉండి. ఏం కాయలు అయ్యి? డ్రాగన్ ఫ్రూట్లు, అదే గులాబీ కలర్లో ఉంటాయి కదా. ఈ ఏట్రా ఇలాగ ఉంటాయని అనుకోండి వాళ్ళు. ఒకసారి అప్పుడు ఒకడికి వెళ్తే ఎంత అన్నాను. అప్పుడు ఆ రోజుల్లో 300 అన్నాడు. 300 నేను నాకెందుకు అన్నాను. ఆ డ్రాగన్ ఫ్రూట్లో ఒకటి, కివీ ఫ్రూట్లో ఒకటి, చిన్న ఉంటాయి కదా. కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడు మన విశ్వాస హృదయాలను ప్రేరేపింపజేసి మేము కూడా కొనుక్కొని దాన్ని అనుభవించడానికి దేవుడు సహాయం చేశాడు. ఏదైనా తినాలనుకుంటే యేసునామములో తిన్నామనకు చూసి నోరు ఊరేస్తుంది. అనుభవించి యేసునామములో. హల్లెలూయా. నోరు ఊరడం ఏంటి? ఇప్పుడు నువ్వు అలా ఖర్చు పెట్టలేదు అనుకోండి, సైతాను కూడా ఏం చేస్తాడు? డబ్బు అంతా డాక్టర్ గారి చేతిలో పెడతాడు. ఇంకా ఖర్చు పెట్టుకుని ఉన్నావు అనుకోండి, కరెంటు బిల్లు పేలిపోద్ది. ఏంటి ఎంత వచ్చేసింది? 5,000 రూపాయలు. నీ తాత ముత్తాతలు కట్టలేదట, అదంతా కట్టి అంటాడు ఆయన. బాబో నేను కట్టలేను. యేసునామములో ఇహలోకములో కూడా దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించుదుముగాక. విశ్వాస యాగములో ఉందుముగాక. ఉపకార ధర్మము చేస్తూ అనేక ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి పొందుకొందుముగాక. వెండి కంచాలు ఉన్నాయి మీ ఇంట్లోనే కిషోర్? వెండి కంచాలు ఉన్నాయా? వెండి కంచాలండి మా ఇంట్లో లేవు. మా పాస్టర్ ఎప్పుడో అమ్మేసిందేమో. ఉన్నాయేమో ఒకవేళ ఎండి కంచాలు అన్నం తినండి. ఏంటి తప్పేంటి చెప్పండి? ఏంటి? హల్లెలూయా.
మినరల్ వాటర్తో స్నానం చేయండి, తెల్లగా వస్తుంది. ఏంటి ఏటమ్మా పీటర్ స్నానం చేస్తున్నాడా? అందుకని కొంచెం తెల్లగా వచ్చేస్తున్నాం బాబు. మీ మిస్సెస్ గారు చెప్పుంటుంది. ఏమి లేదు, ఒక 20 రూపాయలే, 20 లీటర్లో సరిపోద్ది కదా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎవడెవడో అనుభవిస్తున్నాడు ఈ లోకంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించాలి. యేసునామములో మహిమ కలుగును గాక. ఒకసారి కేరళ వెళ్ళినప్పుడు టిఫిన్ వస్తుందే మేము చూస్తున్నాం. టిఫిన్ వస్తుందే మేము చూస్తే అరటిపండు ఎంత ఉందండి, అది వేరే కలర్లో ఉంది. అదేదో ఫ్రూట్ అట, అయ్యో 2 ఉన్నాయి తినండి అని నెట్టారు. అంటే మరి ఇడ్లీలు దోశలు మా దగ్గర ఉప్మాలు రావంటే ఇదే టిఫిన్ అన్నాడు ఆయన. అది ఓ రకమైన పంట అంటండి అది కేరళలో. అవే తిన్నాం, చాలా బాగున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆకలి లేదండి. అలాంటి ఫలాలను తినే వ్యక్తులుగా, అనుభవించే వ్యక్తులుగా మనం మార్చబడాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, చేతుల పైకైతే. పురుషులైతే సూటు బూటు వేసుకుని రావాలండి. ఆమేన్. చాలామంది మాట్లాడట్లేదు. మా ఆవిడ ఎక్కడ ఉతుకుతుందండి బట్టలు? ఉతకపోతే ఒక ల్యాండ్రీ అని పెట్టుకోవడమే. ఉతికే వ్యక్తి ఉండాలి, ఇస్త్రీ చేసే వ్యక్తి ఉండాలి, పని చేసే వ్యక్తి ఉండాలి. ఎంతమంది? మొత్తం మీ ఇంట్లో 3 వర్కర్స్ ఉందరుగాక. ఆ డబ్బులు మిగిలితే నా పని అంతా మీరు చేసేస్తారా? వారిని చేయనివ్వండి. అబ్రహాము దగ్గర పని వాళ్ళు ఎంతమంది? 318. ఎంతమంది? 300. నిజంగా పనులు ఉంటే మన బస్తాలు బియ్యం బస్తాలు అయిపోతాయి. ఇంట్లో పనులు ఉంటే. యేసయ్యకి మహిమ కలుగును గాక. విశ్వాస యాగములో, ఉపకార ధర్మములో మనం మార్చబడుదుం గాక. మన దేవుని తక్కువగా చూడకండి దయచేసి. ఆయన చీప్ గాడ్ కాదు, ఆయన తక్కువ ఇచ్చేవాడు కాదు, ఆయన రిచ్ గాడ్. ఆయన మనం హైలైట్ చేయాలి. ప్రభా నువ్వు నా ధనవంతుడు తండ్రి, నువ్వు నా రాజు ప్రభా, నా యాజకుడు ప్రభా. హల్లెలూయా. నీవు ఎక్కలేని స్థలానికి దేవుడు ఎక్కిస్తాడు. అయ్యా నేను ఎక్కలేనయ్యా మెట్లు, ఎక్కకపోతే తోస్తాడు. 2 ఎక్కినయ్యా మిగతా ఉండిపోయి ఇంకా కొంచెం తోస్తాడు. ఇంకా ఎక్కలేము, ఎక్కకపోయినా పైకి వెళ్ళిపోయి తాడు ఇసిరేసి నిన్ను మెడకేసి పైకి లాగేస్తాడు. నువ్వు ఎక్కడవే ఆయనకి కావాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి చేతుల పైకైతే. నువ్వు ఎక్కడవే ఆయనకి కావాలి. స్లోగా ఎక్కుతున్నాను ప్రభా, వెనకాల తన్నాడా పైకి ఎగురుతావు. ఆయన నిన్ను కింద ఉంచాలనుకోవట్లేదు, ఆయన పై ఉంచాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను పైకి లాగాలనుకుంటున్నాడు, ఉన్నతమైన స్థితిలో పెట్టాలనుకుంటున్నాడు. అందుకనే ఈ పగటి వేళ స్తుతిని ఒక యాగముగా చేసుకుందుముగాక. ఆమేన్. విశ్వాసాన్ని ఒక యాగముగా చేసుకుందుముగాక. సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుదుముగాక. ఉపకారము ధర్మము యాగములుగా మనము చేయుదుముగాక. రాబోయే రోజుల్లో ఈ తరములోనే దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించుదుముగాక. అనుభవించాలి యేసు నామములో. అలాంటి కృప రిచ్గా ఆ ధనవంతుడైనటువంటి యేసయ్య నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ప్రభుని అడుగుదాం, ప్రభు అలాంటి కృప నాకు చూపించిన ఆయన, అలాంటి కృప నాకు చూపించిన ఆయన అని చెప్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని. ప్రభు అలాంటి కృప నాకు చూపించిన ఆయన, కృపతో నా కుటుంబాన్ని, కృపతో నా భర్తని, కృపతో నా భార్యని, కృపతో నా పిల్లల్ని దయచేసి. చాలా ఆశీర్వాదాలు ఉండిపోయాయి, నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఈ పగటి వేళ దేవుడు నీతో మాట్లాడాడు. బంగారు నాది, వెండి నాది అంటున్నాడు, వజ్రాలు ఆయనవి అంటున్నాడు. ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? ఎందుకు నువ్వు తక్కువగా దేవుడు చూస్తున్నావు? ఆయన చేతగాని వాడు కాదు, ఆయన దరిద్రుడు కాదు, ఆయన అయోగ్యుడు కాదు. ఇదిగో ఆయన నీకు ఎన్నో ఉపకారములు చేశాడు. నోరు తెరవండి. యేసయ్యా నీకు వందనాలు. ఐ నీడ్ ద ఎక్స్పీరియన్స్. అనుభవం నాకు కావాలి ప్రభా. నీ బ్లెస్సింగ్స్ నేను అనుభవించాలయ్యా. ఐ నీడ్ ప్రభా నాయనా. అయ్యా ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ యువర్ బ్లెస్సింగ్స్. ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ యువర్ బెనిఫిట్స్. అయ్యా నీ బెనిఫిట్స్ని, నీ మేలుల్ని నేను అనుభవించాలి.
నోరుతారు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభా నా శరీరాన్ని యాగముగా చేసుకుంటాను, విశ్వాసాన్ని యాగముగా మారుస్తాను, నీ కొరకు పరుగులు ఎడతానయ్యా, నీ కొరకు ప్రయాసపడతానయ్యా అయ్యా. హల్లెలూయా. ఉపకారము ధర్మం చేస్తానయ్యా. చెప్పండి. నువ్వు ఇలాగే ఉండి నీ పిల్లలు ఇలాగే ఉంటే ప్రభు నమ్ముకోడు ఎందుకో, నీ స్థితి మారదా, ప్రభు మారుస్తాడు. నీ నోటంట పలుకు. రాజు బిడ్డవమ్మా నువ్వు, రాజు కూతురు నీవు. ఎవరు చెప్పారు నువ్వు పేదోడు అని? ఎవరు చెప్పారు అత్తింట్లో ఉంటున్నావని? ఎవరు చెప్పారు వస్త్రాలు లేవని? ఎవరు చెప్పారు అంతమాన కోటా రైస్ వండుకొని తింటున్నావని? ఎవరు చెప్పారు అప్పులున్నాయని? యేసు నామములో అవన్నీ మరుగైపోయాయి. యేసు నామములో దేవుని ఆశీర్వాదము అనుభవించు సహోదరే, అనుభవించు. స్కూటీ వేసుకో వెళ్తున్న వారు అంతమానం చూడడమే. ఎప్పుడు నువ్వు ఆ స్కూటీ మీద నువ్వు ప్రయాణం చేస్తావు? ఎప్పుడు నీ పిల్లలు తీసుకుని వెళ్తావు? మిగతా పిల్లలు చూసి మన పిల్లలు అయ్యో మా పరిస్థితి ఏంటి అనుకుంటున్నావు. నీ పిల్లలను ఎప్పుడు నీవు ప్రయోజకులుగా మారుస్తావు? అనుభవించు దేవా, నీ ఆశీర్వాదం నేను అనుభవిస్తానయ్యా. ఈ మాట వింటానయ్యా. నేను పనికిమాలిన దాన్ని కాదు, పనికిమాలి వాడిని కాదు. నేను నీ బిడ్డను. హల్లెలూయా. నీ హృదయం యేసుకి ఇవ్వగలిగి ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో 4 రకాల యాగములు, స్తుతి యాగము ద్వారా ఏదైనా నువ్వు జయించగలవు. హల్లెలూయా. సజీవ యాగము ద్వారా ఆత్మలు రక్షింపబడతాయి. కొన్నిసార్లు ఈ శరీరాన్ని యాగం చేసుకో. అంతమాన తిండి అని అనుకో, నిద్ర అని అనుకో, అంతమాన సుఖపెట్టకో, లగ్జరీ జీవితానికి అలవాటు కొంచెం పడకు. దాన్ని కూడా కొంచెము దేవుని కొరకు యాగముగా మార్చు. అలాగే విశ్వాస యాగము ద్వారా లేదు కానీ ఉందని చెప్పు. నోటి ద్వారా చెప్పు. నాకు ఇచ్చినందుకు వందనాలు, నాకు చేసినందుకు వందనాలు, నాకు ఇల్లు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఇదిగో నా బిడ్డకి వివాహం చేస్తావు, నార్మల్గా డెలివరీ ఇచ్చావు, పాపనిచ్చావు, బాబునిచ్చావు, నాకు గర్భఫలము ఇచ్చావు అని చెప్పు. కొంతమంది చాలా మౌనంగా ఉంటున్నారు. మీ స్వరాలు బయటకు వినబడనివ్వండి. వెళ్ళిపోతారు. యేసయ్యా లేదని అంటున్నావు, ఆరోగ్యం లేదంటున్నావు, డబ్బులు లేదంటున్నావు. ఎవరు చెప్పారు నువ్వు పేదవాడు అని? ఎవరు చెప్పారు నువ్వు దరిద్రుడు అని? ఎవరు చెప్పారు నీకు ఏది లేదని? యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ జీసస్. యేసు అనే తండ్రి దగ్గర నుంచి నీకు సమస్తము కలిగి ఉన్నావు. చెయ్యి, నోరు తెరువు. ఎవరిని బిడ్డలు చేయండి ప్రార్థన. ప్రభా నాయన, నా సంవత్సరం ప్యాకేజ్ కనీసం 7 నుంచి 8 లక్షలు ఉండాలని చెప్పు ప్రభా, నీకు వందనాలు. హల్లెలూయా. ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు నాయన, నా యజమాడు నీవే. ప్రభా నీ రెక్కల చాటు. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన ప్రభు వింటున్నాడమ్మా. పలుకు, ఉపకారము ధర్మము చెయ్యు. 40 లక్షలు టైల్స్కి ఇచ్చిన వ్యక్తి ఉత్తినే పోతుంది అనుకుంటున్నావా? దేవునికి ఇచ్చింది తన పిల్లల ప్రయోజకులుగా చేయుడు దేవుడు. ఆయన తలపైకి ఎత్తుతాడు. హల్లెలూయా. రిచ్ గాడ్ మన గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఎ రిచ్ గాడ్. వీఆర్ ద రిచ్ పీపుల్. మనం కూడా ధనవంతులమే. ఆ దరిద్రత అంతమాన లేదనే మాట పక్కన పెట్టు. ఆ పిసినారితనాన్ని పక్కన పెట్టు. ఆ అయోగ్యతను పక్కన పెట్టు. ఆ లేమి కొదువ పక్కన పెట్టు. సమృద్ధిని అనుభవించు. 2 చేపలే, 5 రొట్టెలే, 5,000 మందికి సరిపోయాయి. 12 గంపలు మిగిలాయి. 5,000 ఉద్యోగమే, 50,000 ఉద్యోగమే, 30,000 జాబే, చిన్న పాకే, చిన్న రేకుల షెడ్డే, అందులోనే ఉంది గొప్ప సమృద్ధి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ప్రభుని దీవించబోతున్నాడు. ప్రభుని ఆస్వాదించబోతున్నాడు. ప్రభు కృపని ఎళ్ళ కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఆయన కృపతో ఆయన మళ్ళీ జ్ఞాపం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎన్పీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రిచ్ పీపుల్ అయి ఉండాలి. ఒక వైభాగ్యమైన జీవితాన్ని జీవించే వారివే మార్చుకోవాలి. బాగుపడేవారి వైపు చూసి కుళ్ళిపోవద్దు. నీవు బాగుపడే మార్గాలు ఏమున్నాయో దాన్ని ఒక్కసారి నువ్వు వెతుక్కుంటూ వెళ్ళా. వాళ్ళు బాగుపడుతున్నారు, వీళ్ళు బాగుపడిపోతున్నారు అని ఆడవద్దు దయచేసి.
వారు ఇల్లు కట్టారు, వీళ్ళు ఇల్లు కట్టారు, వారు బట్టలు వేసుకుని వీరు బట్టలు వేసుకుని, వారు కారు వీళ్ళు కారు కొనుక్కున్నారు, వారు బండ్లు వీళ్ళు బండ్లు. వద్దు, నీకు దేవుడు కొన్ని దీవెనలు దాచిపెట్టాడు, అవి పొందుకునే విధానం నీకు తెలియాలి. ఈ పగటి వేళ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ ద హోలీ స్పిరిట్, ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసు దగ్గర నుండి ఆ బ్లెస్సింగ్స్ ని, ఆశీర్వాదాన్ని నువ్వు యేసు నామములో పొందుకొందువుగాక, 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 పొందుకొందువుగాక. ప్రతిసారి నీ బ్యాక్ చూడకు. డోంట్ లుక్ ఎట్ టర్న్ బ్యాక్. వెనక్కి చూడకు. పాత గతాన్ని నువ్వు తవ్వకు, పాత వైపు నువ్వు చూడకు. నీ ముందు ఒక గురి ఉంది, నీ ముందు ఒక గమ్యం ఉంది, నీ ముందు నా దేవుడు ఒక ఆశీర్వాదాలు, బహుమానాన్ని దాచిపెట్టాడు. లుక్ ఎట్ ఫ్రెండ్. ముందు చూడు. నీ భవిష్యత్తు నీ కొరకు రాసి పెట్టాడు యేసయ్య, అక్షరాలతో రాసి పెట్టాడు. నీ జీవితం ఎలా మారబోతుందని చెప్తున్నాడు, నీ బ్రతికి ఎలా ఉండబోతుందని చెప్తున్నాడు, నీ పిల్లలు ఎలా ఉండబోతుందని చెప్తున్నాడు. నీ కొరకు ఆయన దాచిపెట్టిన మేలులో ఎప్పుడు ఎన్నడూ తరగనివి. హల్లెలూయా, దేవానికి స్తోత్రాలు. ఆయన నీ కొరకు బలమైన కార్యాలు దాచిపెట్టాడు. నమ్మండి విశ్వాసముతో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. నీ బలమైన కార్యాలు బట్టి వందనాలు. మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డారు. ఇది ఆశీర్వాదకరమైన చర్చిగా మారబోతుంది. త్వరలో దీవెనకరమైన సంఘంగా మారబోతుంది. ఉపకార సంఘంగా మారబోతుంది. ధర్మములు చేసే సంఘంగా మారిపోతుంది. విశ్వాస యాగము చేసే సంఘంగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. స్తోత్రం. స్తుతి ప్రభువా, నీకే వందనాలు. పరిచయం బట్టి స్తోత్రాలు, బిడ్డలు బట్టి స్తోత్రాలు, సంఘాలు బట్టి స్తోత్రాలు, విశ్వాస కుటుంబాలు బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చిన ఉద్యోగాలు బట్టి, వ్యాపారాలు బట్టి, పనులు బట్టి, జాబులు బట్టి స్తోత్రములు. స్తోత్రం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్దాం. గట్టిగా 7 సార్లు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, స్తోత్రం. నోరారా గట్టిగా స్తోత్రం. స్తోత్రం చెప్పండి. చప్పట్లతో స్తోత్రం. పరిచర్యలు బట్టి, కుటుంబాలు బట్టి, ఉద్యోగాలు బట్టి, ఆరోగ్యాలు బట్టి, వాహనాలు బట్టి, వస్తువులు బట్టి, దేవాను మాకు ఇచ్చిన విశ్వాసాల కుటుంబాలు బట్టి నీకు స్తోత్రం. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నువ్వు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నువ్వు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అందరూ కలిసి పాడదాం. ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానదు. స్తుతించుట మానదు.
వరములు వరములు, ఆత్మ వరములు, ఆత్మ ప్రవచన వరము, వివేచన వరము, భాషలు మాట్లాడే వరము, అద్భుతాలు చేసే శక్తి శక్తి శక్తి. ఆరాధనాపను 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 ఆపను 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 ఎవరు చెప్పారు నీకు పిల్లలు పుట్టరని? యేసు నామములో నీ గర్భాన ఆయన తాకబోతూ ఉన్నాడు, టచ్ చేయబోతూ ఉన్నాడు. టచ్ ద వోమ్ రైట్ నౌ, టచ్ ద వోమ్, టచ్ ద వోమ్, టచ్ ద వోమ్. గర్భము యేసు చేతుల ద్వారా తాకబడబోతుంది, తాకబడబోతుంది. ముత్యాలంటి బిడ్డలు అందులో నుంచి బయట రాబోతున్నారు. హల్లెలూయా. ఎవరు చెప్పారు ప్రమోషన్ రాదని? యేసు నామములో ప్రమోషన్ కలగబోతుంది. ఎవరు చెప్పారు ఇల్లు మొదలెడదు అవదని? నువ్వు పునాది యేసు నామములో అది కంప్లీట్ అవబోతుంది. ఎవరు చెప్పారు ఈ వ్యాధి పోదు, ఈ రోగం పోదని? యేసు గాయాలు వచ్చి నిన్ను స్వస్థత కలుగ చేయబోతున్నా. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే నేనెల్లప్పుడూ యెహోవాను నిత్యమో నా నోట నుండు నిత్యమో. ఓ అంతా నా మేలుకే, నువ్వు దేవుణ్ణి సేవకుణ్ణి తక్కువగా చూసినంత వరకు నీకు తక్కువ దేవుళ్ళే ఉంటాయి. నేను మరలా చెప్తున్నాను, అలాగే కలుపుచ్చుకోండి. నువ్వు దేవుణ్ణి, వాక్యం చెప్తున్న దైవజనుణ్ణి తక్కువగా చూసినంత వరకు నీకు తక్కువ దేవుళ్ళే ఉంటాయి. నువ్వు వాళ్ళని రిచ్గా చూడు, దేవుడిని రిచ్గా బ్లెస్ చేస్తాడు. నువ్వు దేవుడిని ఉన్నతంగా చూడు, ఆయన పక్షమందున్న దైవజనుని ఉన్నతంగా చూడు, నీకు ఉన్నతమైన ఆశీర్వాదాలు పోగేసుకుంటూ వచ్చేస్తాయి. కూడుకొని సమకూర్చబడతాయి, 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 సమకూర్చబడతాయి. ప్రభువా, స్తుతి యాగము మాకు నేర్పించండి. సజీవ యాగముగా, విశ్వాస యాగముగా, ఉపకార ధర్మ యాగముగా మమ్మల్ని అభిషేకించి వాడుకోండి. ఈ పరిచర్య కుట్టుపడిపోకూడదు, ఈ పరిచర్య మోగ పరిచర్యగా ఉండకూడదు. ఈ పరిచర్య విశ్వాస పరిచర్యగా మార్చబడాలి, ఉపకారం ధర్మం చేసే యాగముల పరిచర్యగా మార్చబడాలి. ఈ పరిచర్యలో బిడ్డలు రిచ్ పీపుల్గా మార్చబడాలి, రిచ్ పీపుల్గా మార్చబడాలి. వారి దాతృత్వం కలిగిన గొప్పవారుగా మార్చబడాలి. మాసిదోనియా సంఘం వారి దాతృత్వం గొప్పదని మాట్లాడావు. వారి నిరుపేదలే కానీ వారు రిచ్ పీపుల్. ఈవెన్ దో వర్ పూర్ బట్ దే ఆర్ రిచ్ ఇన్ ద క్రైస్ట్. వారి నిరుపేదలే కానీ వారి దాతృత్వం గొప్పదని మాట్లాడావు. అలాంటి సంఘముగా ఈ సంఘాన్ని చేయ ప్రభువా. ఈ సంఘంలో యవన బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు, ప్రయాణాలు చేస్తున్నవారు ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్నవారు ఉన్నారు, వృద్ధులు తల్లులు ఉన్నారు, వయస్సు ముదిరిన వారు ఉన్నారు. అందరినీ నీ చేతుల్లో పెడుతున్నాను అయ్యా. యాగములు ఇవన్నీ మేము చేయగలిగితే మా కొరకును దాచించిన మేళ్ళన్నీ కుమ్మరించుతారు నమ్ముతూ యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.